బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాల్సిందిగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిషత్ అభివృద్ధి కార్యక్రమంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎంపీడీఓ గుండెబాబు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలో 23 శాఖల అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేయొచ్చని, మండల స్థాయిలో పరిష్కరించే సమస్యలు సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమము గతంలో జిల్లా స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడేది. ఇప్పుడు ప్రజలకు సత్వర న్యాయం జరగాలనే ఉద్దేశం మీద తక్షణమే అక్కడ మండలాలలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించవలసిందిగా మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడం జరిగింది. ఈ 17వ తారీఖు నుండి సోమవారం రోజు మేము మా మండల ప్రజా పరిషత్ కార్యాలయం కమలాపూర్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో ముఖ్యంగా తహసీల్దార్ గారు కానివ్వండి, ఎంఈఓ అగ్రికల్చర్ ఆఫీసర్, ఎంఈఓ గారు, ఎంపీఓ గారు, అట్లా వివిధ శాఖలకు చెందినటువంటి 23 శాఖలకు చెందిన అధికారులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రజలు ఎన్నడూ లేని విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సత్వర న్యాయం జరగాలనే ఉద్దేశం మీద జిల్లా స్థాయికి పోతే జిల్లా స్థాయిలో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులు కానీ అభ్యర్థులు కానీ ఫిర్యాదుదారులు కానీ వచ్చినప్పుడు కొంత జాప్యం జరుగుతుంది అనే ఉద్దేశం మీద మరొక గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఏ మండలికి ఆ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి నోడల్ అధికారి ఏర్పాటు చేస్తూ వారికి సత్వరమే న్యాయం జరగాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో గతంలో ఎన్నడూ లేని ఒక మంచి నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రజలు దీన్ని అంతా కూడా ఉపయోగించుకోవాల్సింది.